స్తలాడ్ అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం అంటున్న విశ్వాసులందరికీ హృదయపూర్వక వందనాలు. హోలీ టెంపుల్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనము కుటుంబోత్తమైనటువంటి అంశాన్ని మనం పరిశీలించుద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నవి ఏంటంటే పవిత్రమైనవి ఏవి అనేది ఒకసారి మనం పరిశీలించుద్దాం. ఆత్మదేవుడు మనతో సూటిగా స్పష్టంగా ఎంతో దైవికంగా మనతో మాట్లాడి మనల్ని బలపరచును గాక. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రమైన కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక దేవుని మాటలు పవిత్రమైనవి అని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యము బహు పవిత్రమైనది కాబట్టి మనము ఆ పవిత్రమైన వాటిని మనం పట్టుకొని ఆ పవిత్రమైనటువంటి మాటల ప్రకారం మన జీవితాలను కట్టుకోవాలి. మన యొక్క సంఘాలను కానీ, మన యొక్క కుటుంబాలను కానీ, మన వ్యక్తిత్వాలను కానీ, మన దేశాన్ని కానీ మనం కట్టుకోవాల్సిన భారం బాధ్యత ఉంది. అవి వెండిని ఎలా అయితే మట్టి మూసలో కరిగించి 7 సార్లు శుద్ధి చేస్తారో, అవి ఎండిని శుద్ధి చేసినంత పవిత్రములైనవి దేవుని మాటలు అని కీర్తనాకారుడైన దావీదు గారు మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దేవుని సంగమా, మన జీవితాల్లో దేవుని మాటలు మాత్రమే మనల్ని పవిత్రపరుస్తాయి. భూలోకంలో చాలా మంది రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి మనం అపవిత్రత వైపు, లోకం వైపు, పాపం వైపు, పాపంలో పొర్లాడేటట్లు చేస్తూ ఉంటాయి. కానీ దేవుని మాటలు మన జీవితాన్ని నిలబెట్టేవిగా, బలపరిచేవిగా, ఉన్నత స్థితికి తీసుకెళ్లేవిగా, అత్యుత్తములుగా, అతిశ్రేష్ఠులుగా మార్చేవిగా దేవుని మాటలు ఉంటాయి. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నా, దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తున్నా, దేవుణ్ణి వెంబడిస్తున్నా మనం ధన్యకరమైనటువంటి జయ జీవితాన్ని జీవిస్తాం. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని మాటలు మాత్రమే పవిత్రమైనవని, కల్పిత కథలు కానీ, కల్పన సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి మార్గాల్లో మనం నడవకుండా దేవుని వాక్యం ఏదైతే చెప్పుతుందో, దేవుడు మనకి ఎలా అయితే జీవించమని చెప్పాడో అలా మనం జీవిస్తే మనం ధన్యులుగా మార్చబడతాం. ఈ రోజున చాలామంది భక్తులు, చాలామంది విశ్వాసులు వారు దేవుని మాటల వైపు చూడకుండా లోకంలో వారు ఇరుగు పొరుగు వారు చెప్పినటువంటి మాటల ప్రకారం బ్రతుకుతూ జీవిస్తూ అనేకమైన శాపాలు, నష్టాలు, ప్రమాదాలు, కీడులు, అపాయాలు తెచ్చుకుంటున్నారు. అలా మనం ఉండకుండా ఉండాలంటే మనం దేవుని మాటలు వాక్యం చేత మాత్రమే మన కుటుంబాలను మనం కట్టుకోవాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఏవి పవిత్రంలో జెఫన్యా గ్రంథం ఒకసారి మనం పరిశీలించి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు నేను మీకు తెలియజేస్తాను. 3వ అధ్యాయము 9వ వచనం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, అక్కడ మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే పెదవులు కూడా పవిత్రమైనవని వాక్యం తెలియజేస్తుంది. చూద్దాం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనుషులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక మొట్టమొదటిగా మనం దేవుని మాటలు పవిత్రమైనవని తెలుసుకున్నాం. రెండవది మనము మన జీవితంలో మనం చూస్తున్నటువంటి రెండవది పవిత్రమైనవి పెదవులు అని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక మనిషి పాపం చేయటానికి, ఆ పాపాన్ని ఆస్వాదించడానికి, ఆ పాపంలో జీవిస్తూ ఇష్టలవిడిగా బ్రతకటానికి ముఖద్వారాలు పెదవులే. పాపము నోటిలోంచి ప్రవేశించి అది భయంకరమైన గర్భం ధరించి మరణాన్ని గిఫ్ట్గా ఇస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పెదవులలో సర్పవిషం ఉంటుందని అనేక లేఖనాల్లో రాయబడి ఉన్నది. అనేక లేఖనాల్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రియ దేవుని వచనాలన్నిటిలో కనుక మనం చూస్తే కొన్ని సందర్భాల్లో పెదవులలో సర్పవిషం ఉన్నదని మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మన నోటిలో నుంచి వెళ్తున్నటువంటి ఆ అపవిత్రతను మనము పవిత్రపరచుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవునిలో మనం ప్రార్థన చేసినప్పుడు, మన పెదవులను అగ్నిలో కాల్చినప్పుడు మన పెదవులు పవిత్రమైన పెదవులుగా మార్చబడతాయి. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఎవరి పెదవులైతే అపవిత్రంగా ఉన్నాయో వారికి నేను పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. అంత్యదినముల యందు యెరూషలేము నివాసులకు కానీ, అంత్యదినాల్లో ఉన్నటువంటి జనులకు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇస్తానని సూటిగా యెహోవా దేవుడు సెలవిస్తున్నట్లు మనం వాక్యంలో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూద్దాం. ఇలాగా మనం
ఒక్కొక్క అంశాన్ని పరిశీలించుకుంటూ వెళ్తుంటే ఏవి పవిత్రం లేనివో ఆత్మదేవుడు మనతో మాట్లాడునుగాక. ఆ మలాకీ గ్రంథం ఒకసారి మనం ధ్యానిస్తే మలాకీ గ్రంథము 1:11, మలాకీ గ్రంథము 1:11 ఒకసారి మనం ధ్యానిద్దాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్యజనుల్లో నా నామము ఘనముగాయించబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పించబడును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక అన్యజనుల్లో నా నామము ఘనముగాయించబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. నా సమస్త సకల స్థలములలోనూ ధూపమును పవిత్రమైన అర్పణను అర్పించబడును. అంత్య దినములలో అన్యజనులలో నా నామము ఘనమైనదిగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పించబడును. చూడండి, అర్పణ పవిత్రమైనదని మలాకీ గ్రంథంలో తెలియచేవాడు. చాలా మంది తమ అర్పణలను దేవునికి కుంటిది, గుడ్డిది, చెవిటిది, మూగది, అలాగ దేనికి పనికిరాని అవయవాలు లేనటువంటి వాటిని, గొర్రె పిల్లలను కానీ, లేకపోతే మేకపిల్లను కానీ, లేకపోతే పావురపు పిల్లను కానీ మలాకీ కాలంలో తీసుకుని వచ్చి అర్పించేవారు. అప్పుడు దేవుడికి అది చూసి ఆయాసం కలిగి వారి మీద కోపపడినట్లు కూడా మనం మలాకీ గ్రంథంలో చదువుచున్నాం. కాబట్టి దేవునికి అర్పించే అర్పణ పవిత్రమైనదై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు చాలామంది చినిగిపోయిన నోట్లు, పనికిరానివి వాటిని తీసుకుని వచ్చేస్తూ ఉంటారు. అవి దేవునికి అయిష్టమైనవి, అవి మనుషులకు శాపం తీసుకొని వస్తాయి. కాబట్టి మలాకీ గ్రంథంలో చాలా సందర్భాల్లో దేవాతి దేవుడు ఆయాసపడ్డాడు మనుషులు చేసిన పనులను బట్టి. వాటిల్లో అర్పించే అర్పణల్లో కూడా హేయమైనవి, హీనమైనవి అర్పించడం వల్ల ఆయన చాలా బాధపడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అందుకని మనం అర్పించే అర్పణ పవిత్రమైనదై ఉండాలి అని లంచాలు తీసుకోకుండా, మోసాలు చేయకుండా, కబ్జాలు చేయకుండా, ఇతరుల దగ్గర నుంచి గుంజుకొని బలాత్కారంగా లాక్కొని ఇచ్చే డబ్బులు ఆ అర్పణ దేవునికి ఇష్టమైనవి కావు. అలాంటి అర్పణలు మనం అర్పించకూడదు. మనం అర్పించే అర్పణలు దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి కానీ, పవిత్రమైనదై ఉండాలి కానీ అపవిత్రమైనదై ఉండకూడదు. అందుకని మనం ఇచ్చే ప్రతి ఒక్క అర్పణలో దేవుడు ఆయన చెప్తున్నాడు, ప్రపంచంలో ఉన్న సకల స్థలములలో అన్యజనులందరి దగ్గర నాకు పవిత్రమైన అర్పణలను, ధూపము వేయబడబోతుంది రాబోతున్న దినాల్లో. అంత్య దినాల్లో ఇది జరగబోతుంది, మీరు చూస్తారు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ నాకు అర్పణలు అర్పిస్తారని మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రవచనాన్ని, ప్రపంచాన్ని కదిలించేటటువంటి సువార్త ద్వారా కదిలించబడే ఆ ప్రవచనాన్ని మలాకీ గ్రంథకర్త మనకి రాసినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక 4వ విషయాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మనము గ్రహించదముగాక. 13వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. మరియు ఇల్లు ఇక కుళ్ళు పట్టకుండునట్లు ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవి ఉన్నవని చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దావీదు భక్తుడికి అనేక రకాలైన వరములు ఇచ్చినట్లు అవి పవిత్రమైన వరములని మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ అపోస్తల గ్రంథకర్త అయినటువంటి లూకా గారు దావీదు గారి ద్వారా పవిత్రమైన వరములు ఉన్నాయని మనకి తెలియజేస్తున్నాడు. ఆయన విశ్వాస వరము కలిగినటువంటి వాడై గొల్లియాతుని చంపినట్టు, సంగీత వరములతో దేవుణ్ణి కదిలించినట్లు, ఆ తర్వాత మంచి పరిపాలకుడిగా, మంచి రచయితగా, మంచి గాయకుడిగా ఆయన గొప్ప గొప్ప క్రియలు చేసి దేవుడి దగ్గర నుంచి పవిత్రమైన వరములు పొందుకున్నటువంటి గొప్ప అభిషిక్తుడిగా ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వరములు పవిత్రమైనవి. వరము ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు. దేవాతి దేవుడు మూర్ఖంగా ఉండేవారికి, పాపంలో ఉండేవారికి, సోమరితనంతో ఉండేవారికి, నిద్రలో జోగేవారికి, అబద్ధాలు ఆడేవారికి, తప్పులు చేసేవారికి, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి కూడా నామకార్థంగా జీవించేవారికి, ప్రార్థన మీద ఆసక్తి లేని వారికి, దేవుని భయము లేని వారికి దేవుడు వరములు ఇవ్వడు. దేవుడు ఎవరికి వరాలు ఇస్తాడంటే దేవుని కోసం జీవించేటటువంటి వారి కోసం, దేవుడు పవిత్రంగా జీవించేటటువంటి వ్యక్తుల కోసం పవిత్రమైన వరములు పరలోకం నుంచి ఇస్తాడు.
వరములు పవిత్రములైనవి. ఆ వరములు కలిగి ఉన్నటువంటి వ్యక్తి సంఘాలను కట్టగలుగుతాడు, సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. సంఘము దినదినము వర్ధిల్లుతూ ఎదుగుతూ ఉంటుంది. తమ దగ్గర ఉన్నటువంటి వరముల ద్వారా అనేక స్వస్థత వరం కానీ, రోగాలను స్వస్థత వరం కానీ, దెయ్యాల నుంచి విడిపించే వరం కానీ, మంత్రాల నుంచి విడిపించే వరం కానీ, దర్శన వరం కానీ, ప్రవచన వరం కానీ, విశ్వాస వరం కానీ, బుద్ధి వరం కానీ, జ్ఞానవరం కానీ, అద్భుతాలు చేసేటటువంటి వరము కానీ, ఇలాంటి వరముల ద్వారా సంఘము దినదినము అభివృద్ధి పొందుతూ ఉంటుంది. సంఘాలు అనేకము దేవుని రాజ్యము విస్తరించి కట్టబడతా ఉంటాయి. అందుకని దేవుడు పవిత్రమైన వరములను కొంతమందికి మాత్రమే ఇస్తాడు. ఎవరు అడిగినా ఇస్తాడు, కానీ వారు పవిత్రత కోసం, వారు పవిత్రులై దేవుని దగ్గర కనబడినప్పుడు ఆయన తన పవిత్రమైన వరములు వారికి అనుగ్రహించునుగాక. ఆ తర్వాత 5వ విషయాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16 మనం గినక చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయడి, క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నవి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక 5వ పాయింట్ మనం తెలుసుకుంది ఏంటంటే, పవిత్రమైనటువంటి ముద్దు. మందిరంలోకి వచ్చినప్పుడు కానీ, ఆ లోక సంబంధమైన కానీ, శారీరక సంబంధమైన కానీ, లేకపోతే జారత్వానికి సంబంధించినటువంటి ముద్దులు కాకుండా పవిత్రమైన ముద్దులు కలిగి ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే పాపాలు విడిచిపెట్టారో, ఎవరైతే లోక నటనను విడిచిపెట్టారో, ఎవరైతే వేషధారణను విడిచిపెట్టారో, ఎవరైతే లోక సంబంధమైన సహవాసాలు వ్యసనాలు విడిచిపెట్టారో వారిని పవిత్రమైన ముద్దు పెట్టుకొని చేర్చుకునడి. ఆ తర్వాత ఇంకేమంటున్నాడంటే, ఒకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, మనం ఎవరినైతే అధికంగా ప్రేమిస్తూ గౌరవిస్తామో వారు ఒక్కసారిగా మందిరానికి వస్తే మనం ఆశ్చర్యచకితులమై వారిని పట్టుకొని ముద్దు పెట్టుకుంటాం. స్త్రీలుగా ముద్దులు పెట్టుకోవాలి, పురుషులుగా ముద్దులు పెట్టుకోవటానికి ఆత్మ సంబంధమైనటువంటి గుర్తుగా పౌలు గారు రోమీయులకు పత్రిక రాసినట్లు మనం చూస్తున్నాం. దానికంటే శ్రేష్టమైనదంటే వందనములు ఒకరికొకరు చెప్పుకోండి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయని చెప్తున్నాడు. పవిత్రమైనటువంటి ముద్దు సంఘానికి సంబంధించింది, అపవిత్రమైనటువంటి ముద్దు లోకానికి పాపానికి సంబంధించింది. అపవిత్రమైన ముద్దులో కామము, వికారము, జారత్వము, అపవిత్రత ఉంటుంది. పవిత్రమైన ముద్దులో రక్షణ, దైవత్వము, ఆప్యాయత, అనురాగము, ప్రేమ, మమకారాలు ఉంటాయి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే 2:8, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు తెలియజేస్తున్న గొప్ప అంశం ఏంటంటే, పవిత్రమైన చేతుల ద్వారానే అనేక రకాలైన వ్యభిచార క్రియలు, మర్డర్స్ అంటే నరహత్యలు, ఆ తర్వాత అనేక రకాలైన లంచాలు తీసుకోవటం, మోసాలు చేయటం, చేతుల ద్వారానే అనేక రకాలైన సెల్ ఫోన్ను, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఆ యొక్క టెక్నికల్కి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించిన విషయాలన్నీ కూడా చేస్తూ, మోసాలు చేస్తూ, గలిబిలి చేస్తూ, సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటారు. ఇలాగ ఉండే వాటిని ఏమంటారంటే, ఇలాంటి వారు దేవుని సంఘానికి వచ్చిన వారు అపవిత్రులే, వారు నరకానికి వెళ్తారు. అందుకనే పురుషులారా మీరు అక్కడ రాస్తున్నాడు, కావున ప్రతి స్థలమందును అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రదేశాల్లో ఉన్నవారును పురుషులు కోపమును సంశయమును మానాలి. సంశయము అంటే రకరకాలైన అనుమానాలు లేనివారై, అనుమానము, నీవు యేసుప్రభువారు నిజమైన దేవుడా అనేది ఒక సంశయం. అవును, యేసుప్రభువారు నిజమైన దేవుడే, ఆయన సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టాడని చెప్పటం, అది సంశయము లేనటువంటి స్థితి. కాబట్టి కోపమును సంశయములను మాని పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన చేతులతో చేసిన దోషమును ఒప్పుకొని కడుగేసుకొని పవిత్రమైన చేతులెత్తే వాళ్ళని కోరుచున్నాను. కోపమును, కుటుంబాల మీద కోపంతో మీద పడుతూ ఉంటారు పురుషులు. పురుషాహంకారంతో స్త్రీలను కొడుతూ, తిడుతూ, వేధిస్తూ, కలవరపరుస్తూ ఉంటారు పురుషులు. ఇలాగా కోపమును సంశయమును మాని మేమే చాలా గొప్పోళ్ళం, మాకంటే గొప్పోళ్ళు ఎవరు లేరు అనేటటువంటి ధీమాతో ఇచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకని తిమోతికి పత్రిక రాస్తూ పురుషుల గురించి హెచ్చరికను పౌలు గారు తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. పవిత్రమైన చేతులెత్తి మీరు ప్రార్థన చేయాలి. మీ చేతులు ప్రార్థన చేసినప్పుడు ఆ చేతులు కంటిన దోషము కడగబడినప్పుడు మీరు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ఆలకించబడును అని తెలియజేస్తున్నాడు.
ఆ తర్వాత మనకు మరొక విషయాన్ని మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:9 చూడండి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారై ఉండవలెను. దేవునికి మహిమ ఘనత. విశ్వాసం యొక్క మర్మం ఏంటంటే పవిత్రమైన మనస్సాక్షి గల వారై గాయకున్న వారై ఉండవాలని తెలియజేస్తున్నాడు. పవిత్రమైన మనస్సాక్షి ఎవరైతే కలిగి ఉంటారో వారు విశ్వాసములో ఒక గొప్ప మర్మమును కలిగిన వారిగా, విశ్వాస మర్మము వారి లోపల నివాసం ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన మనస్సాక్షి పవిత్రమైనదిగా మార్చబడాలి. మనస్సాక్షి మనల్ని మన మీద నిందారోపణ చేయకుండా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు ఇది దేవునికి దూరం చేస్తుందని నీకు చెప్పినప్పుడు ఆ తప్పును దూరపరిచి నీ లోపల ఉన్న మనస్సాక్షి మాట విని, నీ మనస్సాక్షి నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తుంది, నీతిలోనికి, సత్యంలోనికి, ఆత్మీయతలోనికి, ఆనందంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఎప్పుడైతే మనస్సాక్షి చెప్పిన మనస్సాక్షి స్వరం విని నువ్వు ఎప్పుడైతే మనస్సాక్షి ముందుకెళ్తావో, మనస్సాక్షి చెప్పినట్లు ముందుకెళ్తావో, అప్పుడు ఆ రోజు నువ్వు నీతిమంతుడివై నీ యొక్క మనస్సాక్షి పవిత్రమైన మనస్సాక్షిగా మార్చబడుతుంది. నీవు విశ్వాస మర్మాన్ని గెలిచిన వాడిగా మార్చబడతావు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన మనస్సాక్షిని పవిత్రమైన మనస్సాక్షిగా క్రీస్తు రక్తం చేత కడుక్కోవాలి. ప్రభువా, నా దోషములు, నా తప్పులు, నేను నా మనస్సాక్షి నువ్వు నా హృదయంలో పెట్టిన మనస్సాక్షి నన్ను నీతిలోనికి, సత్యంలోనికి, ఆత్మీయతలోనికి నడిపించడానికి ఇష్టపడుతుండగా నేను ఆ మనస్సాక్షి ప్రకారము నేను నడుస్తానయ్యా. నా మనస్సాక్షిని పవిత్రమైనదిగా నువ్వు మార్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. యేసు ప్రభువారి యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో మన మనస్సాక్షి పవిత్రమైనదిగా మార్చబడుతుంది అని చెప్పడానికి దానినే మనం విశ్వాస మర్మము అంటారు. కాబట్టి ఆ విశ్వాస మర్మం మన లోపల నెరవేర్చబడి మన మనస్సాక్షి పవిత్రమైనది, ఎవరికి కీడు కానీ, అపాయం కానీ, నష్టము కానీ, ప్రమాదం కానీ, ఎలాంటి ద్వేషము కానీ ఇతరుల మీద లేకుండా మనకి ఇచ్చినటువంటి పనులు మనం చేసుకుంటూ మన జీవిత గమ్యస్థానాన్ని చేర్చబడి ముందుకు సాగినట్లా మన జన్మ ధన్యమైపోనుగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.